వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పూర్తి శాతం మద్దతు తెలిపిన వాళ్ళు వాళ్ళ భుజాలు వేసుకొని వాళ్ళే పైసలు ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళకి ఇచ్చింది ఏంది? ఇవాళ చిప్ప చేసిచ్చారు వాళ్ళకి. వాళ్ళ ముందే చెప్పినాక ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. ఆయన మేము బర్బాద్ అంటే లేదు సార్, బీఆర్ఎస్ మోసం చేసింది సార్, మేము కాంగ్రెస్కి ఇస్తాం సార్ అంటే వేసి ఏమైంది? ఇవాళ పేరు మీకెళ్ళి పోయి పోయిన వాడు అంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చేయకుంటే ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ మొత్తం విద్యా సంస్థలు పనిచేసింది. మొన్న హాల్ టికెట్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇలా విద్యార్థులు ఎందుకు చదువుకుంటున్నారు? ఇలా పీజీ, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఎంసీఏ అన్ని సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇవాళ చదువు పని చేసుడా, పేరెంట్స్ పరిస్థితి చదివించడా, మా పిల్లలు చదువు పని చేసినా, ఇంట్లో ఫీజు కట్టలేని పరిస్థితులనే ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కదా అని చెప్పి ఇలా ఉన్నత చదువులు చదవాలని చెప్పి చదివించాలని చెప్పి మా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి ఒక కళలు కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వాల మాటలు నమ్మి పాలకుల మాటలు నమ్మి విద్యాసంస్థలు నేర్పిస్తే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ విద్యాసంస్థ చెల్లించబడవు యాజమాన్యం చెల్లించకపోవడం వలన ఇలా విద్యార్థులు మెడలు బట్టి బయటికి గడ్డేసే పరిస్థితి.